మిగతా డీటెయిల్స్ చూద్దాం. కేబినెట్ లో మార్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారా? కొందరికి మంత్రి పదవులు వస్తాయని కేసీఆర్ చేస్తున్న ప్రకటనలపై పార్టీ ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. జూన్ 2 తర్వాత కేబినెట్ లో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన సంచలనం రేపుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, తెలంగాణ కేబినెట్ లో ఎలాంటి మార్పులు ఉండొచ్చు? క్రాంతి, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనపై ఇటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇటీవల కళాకారులకు సంబంధించిన ఒక సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ రసమైని త్వరలోనే ఒక మంత్రిగా చూస్తాం, అతని కేబినెట్ లో తీసుకుంటామనే విధమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రసమైన కేబినెట్ లో తీసుకుంటారు, ఆయనకు మంత్రి అయ్యే అవకాశం ఉందనే రీతిలో ప్రకటన చేసిన నేపథ్యంలో కేసీఆర్ క్యాబినెట్ లో మార్పులు చేస్తున్నారన్న వాదానికి బలం చేకూర్చినట్టుగా మనకు ప్రస్తుతం కనబడుతుంది. గత కాలంలో ఒక ప్రచారం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. జూన్ 2 తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ లో కొంత మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం మాత్రం తీవ్రంగా ఉంది. ఒకరిద్దరు మంత్రులను కూడా మార్పులు చేసే అవకాశం ఉంది, శాఖలను కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ఒక మహిళకు తర్వాత కొన్ని వర్గాలకు కేబినెట్ లో స్థానం కల్పించలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ వివాదాలన్నిటికీ తెరదించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి జూన్ 2 తర్వాత మాత్రం ఖచ్చితంగా కేబినెట్ లో మార్పులున్న పరిస్థితి మాత్రం ఇండికేషన్స్ స్పష్టంగా కనబడుతున్నాయి. ప్లీనరీ సమావేశంలో కానీ బహిరంగ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన అంశంపై కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ కూడా అంతర్గతంగా ప్రస్తుతం ఉన్న కొంతమంది 2-3 మంత్రుల తీరుపై కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కీలక శాఖలు నిర్వహిస్తున్న ఇలాంటి మంత్రులను పార్టీకి వాళ్ళ సేవలు ఉపయోగించుకొని కొత్త వారికి ప్రభుత్వంలో అవకాశం కల్పించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. క్రాంతి, నరసింహ, మరి ఎవరైనా లేడీకి మంత్రిగా స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరికి ఉంది ఆ అవకాశం ఎక్కువగా? ఖచ్చితంగా కొంతమంది ఇప్పటికే కొంతమంది మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి కేబినెట్ లో స్థానం లేకపోవడం అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. విమర్శలు కూడా వస్తున్నాయి. రాజకీయంగా మహిళల గురించి మాట్లాడే కేసీఆర్ ఇప్పటివరకు కూడా ఒక మహిళకు కూడా కేబినెట్ లో అవకాశం కల్పించే అవకాశం ఇవ్వలేదనే విషయంపై కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొండ సురేఖ ప్రస్తుతం కొంత రేస్ లో ముందరని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆమె సీనియర్ నాయకురాలుగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది కనుక ఆమెకు అవకాశం కల్పిస్తారనేది ప్రచారం కూడా జరుగుతుంది. అట్లాగే ఇతర వర్గాల వారికి ఎవరికైతే అవకాశం కల్పించాలో వాళ్ళు కూడా ఒకరిద్దరికి కేబినెట్ లో అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది విస్తరణ కాదు, కేవలం కేబినెట్ లో మార్పులు చేర్పులకే పరిమితమైన అవకాశం ఉంది. తరంగని